శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 92వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. కథాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వర భృతః శివ స్వచ్ఛఛాయా కపటఘటిత ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత స్వరూప వర్ణన ఈ శ్లోకంలో ఆచార్యుల వారు వర్ణించుచున్నారు. ఆచార్యుల వారి భావన, తల్లి భగవతి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు అను భృత్యులు నలుగురు నీ యొక్క మంచముగా మారి వారు నలుగురు కామరూపులై నీ మంచం కోళ్ళుగా ఉండి నీ సామీప్యం నందుండి నిన్ను సేవించుచున్నారు. కప్పుకొని వస్త్రము వలె ఉన్న సదాశివ తత్వము తెల్లని కాంతులు కలదై నీ యొక్క అరుణ కాంతులు వ్యాపింపగా ఆ అరుణ కాంతి తెల్లని కాంతి వలె ఉన్న సదాశివునిపై ప్రతిఫలించి ఒక శరీరాకృతిని దాల్చి ఉన్నదా అన్నట్లు నీ కండ్లకు ఆనందమును కలిగించుచున్నాడు. అంతరార్థమేమనగా, కుండలిని శక్తి సుషుమ్నా నాడి ద్వారా ఉపాసకుడు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రములను చేరినప్పుడు బ్రహ్మగంధి, మణిపూర, అనాహత చక్రముల వద్ద విష్ణుగ్రంథి, విశుద్ధ ఆజ్ఞ చక్రముల వద్ద రుద్రగంధి లలాటము నుండి అనగా భ్రూమధ్యము నుండి శిరోభాగము అనగా సహస్రారం వరకు సుషుమ్నా నాడి ప్రయాణం చేస్తుంది. ఇక్కడ సుషుమ్నా నాడి ప్రయాణం బ్రహ్మ విష్ణు రుద్ర సహస్రారం వరకు 4 విధములుగా 6 చక్రముల మీదుగా ఉపాసకులు యోగ ప్రక్రియ చేయుదురు. ఇవి 4 మంచపు కోళ్ళుగా బాహ్యార్థం అయి ఉన్నది. సహస్రారంలో సదాశివుల వారిని తెల్లని కాంతి వలె మంచపు దుప్పటిగా ఆచార్యులు వారు సూచించారు. భగవతికి పంచకృత్య పరాయణ అని పేరు కలదు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములే భగవతి యొక్క పంచకృత్యములు. భగవతి ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నడిపించవలసినదిగా బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను నియమించినది. దేవి అనుజ్ఞ మరియు ఆజ్ఞానుసారము వీరు విశ్వంలోని ప్రాణులను విశ్వంను నడుపుచున్నారు. 4 కోళ్ళు వలె బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు ఉండగా సదాశివుడు తెల్లని కాంతితో ఉండి అమ్మవారి అరుణవర్ణంతో అరుణం అనగా ఎర్రగా మారి జగన్మాతకు కనువిందు చేశానట.
ఇది పార్వతీ పరమేశ్వర అభేద తత్వం, అర్ధనారీశ్వర తత్వం, ఏకత్వం. సాధకుడు కుండలిని శక్తి సుషుమ్నా నాడి ద్వారా సహస్రారం చేరినప్పుడు ఈ ఏకత్వం ద్యోతమవుతుంది. బ్రహ్మ విష్ణు రుద్రస్య ఈశ్వరస్య సదాశివః ఏతే పంచ మహాప్రేత భూతాధిపతయో మాతః. భూతాధిపతయో మాతాః తత్రాసనే సమాసేన నిర్భరానంద రూపిణేః. ఈ శ్లోకంలో సదాశివుల వారిని ఆచార్యుల వారు శివ స్వచ్ఛ ఛాయ ఘటిత కపట ప్రచ్ఛద పటాహ అని వర్ణించినారు. శివ తత్వాత్మకుడైన అధికారి పురుషుడు. ఇదే సదాశివ తత్వం నిర్మలమైన కాంతితో కూడిన కపట వస్త్రమై అనగా మాయారూపమై ఉండెనట. ఆచార్యులు వారి ఈ శ్లోక ఈ పదంతోనే మొత్తం యోగ శాస్త్రం నిబిడి ఉన్నది. ఆచార్యులు వారి ఈ శ్లోకం ఈ పదంతోనే మొత్తం యోగ శాస్త్రం నిబిడి ఉన్నది. సామాన్యులకు అర్థం కావటానికి మనకు తల్పంపై సదాశివుల వారు పానుపుగా వారిపై లలితాదేవి ఆసీనురాలి 4 కోళ్ల యందు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర్లు ఉన్నట్టు చిత్రం కనపడుతుంది. ఈ చిత్రం పూర్తిగా బాహ్య చిత్రం. అంతర్చిత్రం యోగ శాస్త్రం చూపును. శ్రీచక్రంలో మాయా శుద్ధ విద్య మహేశ్వర సదాశివాత్మక తత్వములు 4ను, బ్రహ్మగ్రంథి అనంతరము భూపురత్రయ చతుర్ద్వారాత్మక శ్రీచక్ర ద్వారా చతుష్టమునందు నిబిడి ఉన్నది. శ్రీచక్ర ద్వారా చతుష్టమునందు నిలిచి ఉన్నది. ప్రాగాది ద్వారములు యందు మాయాది తత్వములు 4 క్రమంగా ఉన్నవి. ఈ 4 తత్వములే భగవతి మంచమునకు 4 కోళ్ళు. శుద్ధ విద్య సదాశివ తత్వాంతర్గతయు, శుద్ధ విద్య సదాశివ తత్వాంతర్గతము. శుద్ధ విద్యా ఛాయా ప్రాప్తి వలన సహస్ర కమలాంతర్గత సదాశివుడు అనురాగవశమున తాదాత్మ్యుడై తోచుచున్నాడు. ఇది ప్రతి ఉపాసకునికి వ్యక్తిగతంగా అనుభవంలోకి వచ్చును. వీరు తాదాత్మ్యకతను బయటికి వ్యక్తం చేయలేరు. శృంగార రసమును వెదజల్లే ఆత్మను సాధకులకు గోచరం అవుతుంది. సూర్యచంద్రులు అగ్ని దీపము లేకుండా ఏ ప్రదేశమైతే అరుణకాంతితో ప్రకాశించుచుండునో అదే ఆత్మ యొక్క స్థానం. నిజానికి ఆత్మ ఏ రంగులోనూ ఉండదు. అలా ఎరుపు రంగు గోచరించినచో సదాశివ మాయాతత్వంను సాధకుడు దాటవలసి ఉంటుంది.
లలితా సహస్రంలో హయగ్రీవులు వారు పంచబ్రహ్మాసన స్థిత పంచప్రేతాసనాసీన అని జగన్మాతను స్తుతించారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అనడి పంచబ్రహ్మలు శక్తిరహితులైనచో అనగా కదలుట లేకపోతే ప్రేతములే అగుచున్నారు. అట్టి ప్రేతలచే ఏర్పడిన ఆసనము మీద ఆసీనురాలై ఉన్నది జగన్మాత. జీవుడు లేని శరీరము ప్రేతము అందరు. సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రస్వరూపిణి అయినది దేవి. ఈ పంచప్రేతలను అధిష్ఠించి వారి శక్తి ప్రాణము పోసినది జగన్మాత అయి ఉన్నది. ఐదుగురికి జ్యేష్ఠ, రౌద్ర, వామము అనడి శక్తులను వీరికి భగవతి శక్తి రూపంలో ఇచ్చినప్పుడే వారు పంచబ్రహ్మలు అయి ఉన్నారు. ఈ పంచబ్రహ్మలు సదాశివాది పంచబ్రహ్మ స్వరూపము కలది, సత్యోజాతాది పంచబ్రహ్మ స్వరూపము కలది, వాసుదేవాది విష్ణు పంచక స్వరూపిణి కలది. ఈ విష్ణు పంచకం వామదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడని 5 రూపములు భగవతి ధరించెను. సజ్జోజాతం, వామజాతం, అఘోరం, తత్పురుషం, ఈశానం, సజ్జోజాత పంచబ్రహ్మలు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు సదాశివాది పంచబ్రహ్మలు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి పంచభూతములు. ఇవి అన్నీ భగవతి ఇచ్చు శక్తి వలన చైతన్యములు అవుతాయి. లేని ఎడల ప్రేతములు అవుతాయి. జగదంబ విచిత్రమాత్ర కిం పరిపూర్ణ కరుణాశ్రుచేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే శృతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.